నమస్తే అండి, వెల్కమ్ టు మనీ ఫుడ్స్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ మునగాకు పొడి అండి. 300 రోగాలను నయం చేసే ఈ మునగాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో షుగర్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు తింటే ట్యాబ్లెట్ వేసుకోకర్లేకుండా షుగర్ తగ్గుతుందండి. ఇప్పుడైతే నేను కళాయి పెట్టుకుని అందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను, 1 స్పూన్ మినపప్పు వేసుకున్నానండి. ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాల్సిన నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను పొట్టి మినపప్పు వేసాను. మీరు నార్మల్గా వైట్ మినపప్పు కూడా వేసుకోవచ్చండి. మినపప్పు పచ్చిశనగపప్పు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ధనియాలు ఒక 2 స్పూన్లు వేసాను. ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్లు ధనియాలు వేసాను. 2-3 స్పూన్లు వేసుకోవచ్చండి. ఆ ఫ్రై అయిన తర్వాత ఒక పాయ అంతా వెల్లుల్లిపాయ తొక్క వలిసేసుకుని వేసానండి. అదిగో ఎండుమిరపకాయలు మన కారానికి తగ్గట్టు, ఆకు ఎంత ఉందో ఆకుకు తగ్గట్టు మన కారం తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చండి. ఒక పెద్ద స్పూన్ జీలకర్ర వేసానండి. ఇవన్నీ ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మునగాకు అయితే నేను ముందుగా కడిగి పేపర్ మీద ఆరబెట్టుకున్నానండి. టిష్యూ పేపర్ మీద ఆరబెట్టుకున్నాను, నీరంతా ఇంకిపోయే వరకు. మీరు ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు. ఈ విధంగా మునగాకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. అందులో కరివేపాకు కూడా 2 గుప్పులు కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు వేసుకోవాలండి, లేకపోతే కొంచెం చేదు అనిపిస్తుంది. కరివేపాకు వేస్తే టేస్ట్ వస్తుంది. ఈ విధంగా డ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవటమే, ఇవన్నీ పొడి చేసుకోవటమే. సాల్ట్ వేసుకుని కావలిస్తే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చండి. మనకు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుని కొంచెం చింతపండు కూడా వేసుకుని, చింతపండు వేసాను కానీ వీడియో స్కిప్ అయిపోయింది. ఈ విధంగా కచ్చబచ్చగా కూడా మిక్సీ పట్టుకోవచ్చండి. అంత మెత్తటి పొడిలా కాకపోయినా కొంచెం గరిగరిగానే కచ్చబచ్చగానే పట్టుకోవచ్చు. మరీ కచ్చబచ్చగా కాకుండా మరీ పొడిలా కాకుండా కొంచెం పలుకుగా పట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనీ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.